మైరా ఇంట్లో గ్యాస్ అయిపోయింది కాబట్టి మనం ఎలా వంట చేద్దాం? ఎలక్ట్రిక్ కాదు కాదు గ్యాస్ అయిపోతే గ్యాస్ స్టవ్ కి రెస్ట్ దొరికింది. బట్ అది అది 5 కుక్కర్స్ ఉంది కదా. విను, గ్యాస్ అయిపోతే గ్యాస్ స్టవ్ పాపం రెస్ట్ తీసుకుంటుంది 1 వీక్ నుంచి, అవునా? తర్వాత మీ నాన్నకి రెస్ట్ తీసుకోవాలి, మీ అమ్మకి రెస్ట్ ఉండదే. గ్యాస్ అయిపోయినా నేను రైస్ కుక్కర్లలో వండాలి. వినవే, మీ నాన్నకి గ్యాస్ అయిపోయింది కదా అనుకుంటే రెస్ట్ దొరుకుతుంది, నీకేమో కొత్త కొత్త వంటలు దొరుకుతున్నాయి రెస్ట్. నాకు రెస్ట్ వద్దా? నువ్వే కదా మీ నాన్నకి ఐడియా ఇచ్చావు. ఇంట్లో ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది, నేను వీడియోలో చూస్తే అందులో రైస్ వండుకోవచ్చు, అందులో బిర్యానీ వండుకోవచ్చు, అందులో టీ పెట్టచ్చు అని చెప్పి నువ్వు ఐడియా ఇవ్వడం వల్ల ఇంట్లో నేను ఫుల్ టైం రైస్ కుక్కర్ లో స్టవ్ మీద చేసి అరగంట వంట, రైస్ కుక్కర్ లో నేను 3 గంటల నుంచి 3-4 రైస్ కుక్కర్ లో వంట చేయాల్సి వస్తుంది. అసలు నీకు అమ్మ మీద రక్ష లేదా? అమ్మ మీద అసలు నీకు విలువ లేదా? అసలు నువ్వు అమ్మని ఏమనుకుంటున్నావు? బట్ అమ్మ అది నీ జాబే. నా జాబా? నీకు 2 జాబ్స్ ఉంది, యాక్ట్రెస్ అనేది. అచ్చా, ఇది నేను జాబ్ చేయాలి, మీరందరేమో నేను చేసింది తిని పెడతారా? నేను కూడా జాబ్ చేస్తున్నా. ఇప్పటి నుంచి మీ నాన్నకు చెప్పు, అర్థమవుతుందా? కమాండో రిక్వెస్ట్. నువ్వు ఇందాక ఇద్దరం కలిసి షూటింగ్ నుంచి వచ్చాం కదా, హలీం తింటా అన్నాడు. తినగానే మళ్ళీ సైలెంట్ గా డ్రైవర్ ఏమనుకుంటాడో కూడా అనుకుంటా. ఏమన్నావు నాతో? వాడిని అడుగుతున్నాడు డ్రైవర్ ని, నీకు పెళ్ళయిందా? ఇట్లాగే టార్చర్ ఉంటుందా? అన్నం ఉండాలి, పప్పు ఉండాలి, కూర ఉండాలి, తినమంటే ఎవరు తింటారని అక్కడ పడుంటే మళ్ళీ రేపు పొద్దున్న సతి కూడా నేను తినాలి. ఇవాళ నుంచి ఈ కండిషన్స్ అని మీ వర్క్ కాదు, మా వర్క్ కూడా ఉండాలి, అర్థమవుతుందా? బీన్ యువర్ లిమిట్స్. ఇట్లానే ఇట్లా ఐసులు పెట్టి ఇందాక ఏం చేశాడు తెలుసా మీ నాన్న? ఒక గోల్డ్ షాప్ లోకి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నామా, ఏమండి ఈ నెక్లెస్ చాలా బాగుంది, చిన్న నెక్లెస్ వాళ్ళందరి ముందు నువ్వే బంగారమే, నీకెందుకు బంగారం? అంతే కదండి, అందరు మొగుళ్ళు అంతే కదా. మీరు 70 కిలోల బంగారాన్ని 60 కిలోల బంగారాన్ని మన బంగారాలు కొనకుండా ఉట్టి మాటలతో మబ్బి పెడతారు ఈ మొగుళ్ళే. ఇంత స్ట్రైక్ అగైన్స్ హస్బెండ్స్. Kids team, please comment below and please help me.